ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, "బిడ్డా, ఈరోజు నీ సాయి నీకోసం ఒక తీపి వార్తను తీసుకొచ్చాడమ్మా. ఒక శుభవార్తని తీసుకువచ్చాడు. ఆ వార్త విన్నావు అంటే సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు. నువ్వు ఇంతకాలం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో, ఎవరిలో అయితే మార్పు రావాలి, మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రావాలని కోరుకున్నావో, ఎన్నో నాళ్లుగా ఏడ్చి, ఏడ్చి కన్నీళ్లు కార్చావో, అలాంటి వారిలో ఇప్పుడు మార్పు మొదలయ్యింది. నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. రేపో మాపో ఖచ్చితంగా నీ దగ్గరికి చేరుకుంటారు. ఇక జీవితాంతం నిన్ను వదిలిపెట్టను అంటూ నీకు మాట కూడా ఇవ్వబోతున్నారమ్మా. వారెవరో తెలుసుకో. విని సంతోషంలో పండుగ చేసుకో అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి ఈరోజు. మరి బాబాగారైతే ఈరోజు ఏదో ఒక తెలియని సందేశంతో మన ముందుకు వచ్చారండి. బాబాగారు ఇలా చెప్తున్నారంటే ఖచ్చితంగా అది మన సంతోషం కోసం, మన బాగు కోసం, మన మంచి కోసమే చెప్తారు. మరి బాబాగారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. సరైనటువంటి ఫలితాలు లేక ఇబ్బంది పడి ఉంటారు. కానీ ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ గురూజీకి ఏంటంటే ఎన్నో ఏళ్ల అనుభవం ఉందండి జ్యోతిష్యం చెప్పటంలో. చాలా అద్భుతంగా చెప్తారు. ఎలాంటి కష్టతరమైన సమస్యలకైనా కానీ నిమిషంలో చెక్ పెడతారు. అది కూడా పూజల ద్వారానే. మీకెవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ ఈ గురూజీని కన్సల్ట్ అయ్యి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 9666987222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల గొడవలు, వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే వ్యసనాలకు బానిసలై వాటి నుంచి బయట పడలేకపోతున్నా, అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందన్న ఒక్కటి కాదు, 2 కాదండి. మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి కూడా చెక్ పెట్టగలరు ఈ గురూజీ. నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్‌కి కాల్ ట్రై చేసి చూడండి. మీ హ్యాపీనెస్‌ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బాబాగారి ఈ సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అనేది నాకు చాలా అమూల్యం. అలాగే వీడియో చివరి దాకా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డా, మంచి రోజులు వచ్చేసాయి తల్లి. నీ జీవితంలో ఇక చెడు రోజులు, చెడు కాలం, చెడు సమయం మొత్తం కూడా తొలగి దూరమైపోతోంది. ఇక మీదట నీ జీవితంలో అన్నీ సంతోషాలే, అన్నీ ఆనందాలే. నువ్వు ఎంత కాలంగానో ఎదురు చూస్తున్నావు కదా! బాధపడుతున్నావు కదా తల్లి! నా మందిరానికి వచ్చినప్పుడల్లా నా ముందర కూర్చొని బోరున విలపిస్తూ ఉన్నావు కదా! కన్నీళ్లతో నా కాళ్ళను కడిగేస్తున్నావు కదా! బాబా! ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు నాకు? ఇంకా ఎన్నాళ్ళు ఈ ఒంటరితనం? నా అన్నవారే నాకు లేకపోయారు కదా! నేను కోరుకున్న వాళ్ళు, నేను ఇష్టపడ్డ వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోకుండా, నన్ను, నా మనసును బాధపెట్టి, గాయపరిచి వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోయారు కదా! ఎప్పటికైనా వాళ్ళు తిరిగి వచ్చేలా చెయ్యి తండ్రి. వాళ్ళల్లో మార్పు వచ్చేలా చెయ్యి బాబా అంటూ ఎప్పుడూ అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డా! నాకు తెలుసు తల్లి. నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క కష్టమో తెలుసు, నష్టమో తెలుసు, నువ్వు పడే బాధ తెలుసు, నువ్వు పెట్టుకునే కన్నీళ్ళు తెలుసు. నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో నాకు తెలుసు. ఎన్నాళ్ళు కడుపు మార్చుకొని, ఆకలి చంపుకొని బతికావో కూడా నాకు తెలుసు. నీ వారి కోసం బెంగబెట్టుకొని, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసావు నీ వారి కోసం. వాళ్ళల్లో మార్పు రాకపోతుందా? మళ్ళీ నా దగ్గరకు రాకపోతారా? మేం మళ్ళీ ఇదివరకటి కన్నా సంతోషంగా ఉండకపోతామా? నా బాబా ఇదంతా జరిగేలా అనుగ్రహించకపోతాడా? అంటూ ప్రతి క్షణం కూడా నా మీద భారం వేసి, నా తండ్రి ఉన్నాడు, నా సాయి ఉన్నాడు, నా బాబా ఉన్నాడు అని అనుక్షణం నన్ను తలుచుకుంటూ, ధ్యానిస్తూ భారమంతా నా మీదే వేసి ఎదురు చూస్తున్న నీకు అన్యాయం జరగనిస్తానా బిడ్డా? నా బిడ్డలు ఎవరు కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా వెంటనే వారిని రక్షించటం నా బాధ్యత.
నువ్వు ఇన్నాళ్లుగా కష్టాలు, బాధలు పడుతున్నా ఎందుకు నేను నిన్ను ఆదుకోలేక అలా మౌనంగా ఉన్నాను అంటే, దానికి కూడా ఒక కారణం ఉంది తల్లి. ఎందుకంటే, ఇప్పుడు నీ జీవితంలో నడుస్తున్న రోజులు ఏవైతే ఉన్నాయో, గడిచిపోయిన రోజులు ఏవైతే ఉన్నాయో, అవి చాలా చెడు సమయం తల్లి. అవి ఒక దుష్ట గడియలు. అందులోనూ నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మఫలం అన్నది ఒకటి ఉంటుంది బిడ్డ. అది నిన్ను వెంటాడుతూ ఉంది. ఆ కర్మఫలం తగ్గేదాకా ఏం చెయ్యటానికి కుదరదమ్మా. అందుకే అలా చూస్తున్నాను. కానీ నీ కర్మఫలం వల్ల నీకు పెద్దగా కొండంత రాబోతున్న ఆపదని, కష్టాన్ని కూడా గోరంత మాత్రమే నీకు చూపిస్తున్నాను. ఆ గోరంతా కూడా ఎందుకు నువ్వు అనుభవిస్తున్నావు అంటే, దాన్నుంచి నువ్వు పాఠం నేర్చుకోవాలి కదా బిడ్డ. మనిషికి కోరినవి కోరినట్టు అందించేస్తే, కావాలన్నవన్నీ తీర్చేస్తే కష్టము, నష్టము తెలియదు. తప్పు, ఒప్పు తెలియదు. జీవితమనే పాఠాలు నేర్చుకోలేరు. అందుకే ఇలా కష్టమొచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అది అనుభవిస్తేనే ఆ కష్టంలో నుంచి, బాధల్లో నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవటం మొదలు పెడతావు బిడ్డ. అందుకే నీకు కూడా కొద్దిగా తెలివి రావాలి. నువ్వు కూడా తెలుసుకోవాలి. మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది? నువ్వు ఎలా ఉండాలి? ఎదుటివాళ్లతో ఎలా నడుచుకోవాలి? ఎవరితో ఎంతవరకు ఉండాలి? జీవితం అంటే ఏంటి? జీవితంలో ఎలా బ్రతకాలి? అని జీవితంలో పాఠాలు నేర్చుకోవాలి బిడ్డ నువ్వు. ఆ పాఠాలు నేర్చుకోవటం కోసమే, నేర్పటం కోసమే నేను ఇన్ని రోజులు కూడా ఆగాను. ఇప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నువ్వు కోరుకుంటున్న వారి తప్పు కూడా వారు తెలుసుకునేలా చేశాను. వారు చేసిన తప్పేంటో వారికి అర్థమైంది. నీ పట్ల వారు ప్రవర్తించిన తీరు అన్నీ కూడా వారికి గుర్తొచ్చాయి. అవి గుర్తొచ్చి మనసులో లోలోపల కుమిలిపోతున్నారు. నేను చేసింది తప్పు కదా! ఇలా చెయ్యకూడదు కదా! తనని బాధ పెట్టేశానే అన్న బాధతో తల దించుకున్నారు. నీ దగ్గరికి రావాలంటే సంకోచిస్తున్నారు తల్లి. కానీ ఆ సంకోచాన్ని కూడా బయటపెట్టి 2 రోజుల్లో ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి నీ ముందు వాలిపోతారు. అప్పుడు నువ్వు కూడా బెట్టు చెయ్యకుండా, సూటిపోటి మాటలతో గుచ్చకుండా వారిని ప్రేమగా ఆహ్వానించు. ఎందుకంటే గతాన్ని మళ్ళీ తవ్వుకుంటే మళ్ళీ గాయాలే అవుతాయి. ఆ గాయం మరింత పెద్దది అవుతుంది. గతం గతః. గతం ముగిసిపోయింది బిడ్డా. ఇక గతం జ్ఞాపకాలని, గతపు ఛాయలని, గతపు నీడలను కూడా ఇంకా అస్సలు చూడాలి, తాకాలి అని ప్రయత్నించుకో. నీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రయత్నించు. నీ జీవితంలోకి మళ్ళీ వసంతమన్నది రాబోతోంది. అందులోనూ నువ్వు కోరుకున్న వాళ్ళలో పశ్చాత్తాపం కలిగింది. తను లేకపోతే నా బ్రతుకు శూన్యం. తను లేకపోతే నేను బ్రతకలేను. తను లేకపోతే నాకు బ్రతికే లేదు. నా పక్కన తను ఉంటేనే నాకు అర్థం అంటూ వాళ్ళు కూడా తెలుసుకున్నారు తల్లి. కానీ రావాలంటే కొంచెం వెనకడుగు వేస్తున్నారు. కొంచెం సంకోచపడుతున్నారు. ఆ సంకోచాన్ని, బిడియాన్ని మొత్తాన్ని పక్కకు పెట్టేసి నీ దగ్గరకు వచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు. ఎందుకంటే నీ మీద వారికి ఉన్న ప్రేమ అలాంటిది. ఆ ప్రేమ వారిని ఉండనివ్వదు. నీ దగ్గరికి చేరుస్తుంది. వచ్చాక నువ్వు కూడా అంతే ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో వారిని ఆహ్వానించు, ఆదరించు. నీలో కూడా కొన్ని చిన్న చిన్న తప్పులన్నవి ఉన్నాయి తల్లి. ఆ తప్పులని, పొరబాట్లని నువ్వు కూడా దిద్దుకోవాలి. అలా దిద్దుకుంటేనే మీ జీవితం బాగుంటుంది. అలా నీ కోసం రాబోతున్న ఆ బంధం ఏదైతే ఉందో ఖచ్చితంగా 2 రోజుల్లో నీ దగ్గరికి చేరుతుంది. నీ గుమ్మంలో ఉంటుంది. నీ ముంగిట వాలిపోతుంది. అది నువ్వు ప్రేమించిన మనిషి అవ్వచ్చు, లేదా నీ కుటుంబ సభ్యులు అమ్మానాన్నలు అవ్వచ్చు, నీ అన్నాతమ్ముళ్ళు అవ్వచ్చు, అక్కా చెల్లెళ్ళు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, నీ ఆత్మ బంధువులు అవ్వచ్చు. ఎవరైనా అవ్వని. ఎవరికైతే నువ్వు దూరమయ్యావో, ఎవరైతే మీరు ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉండి ఒక్కసారిగా విడిపోయారో, అలాంటి వారిని మళ్ళీ మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, వాళ్ళలో ఎలాంటి మార్పయితే రావాలని మీరు ఆశపడ్డారో, అలాంటి వాళ్ళల్లో తప్పకుండా మార్పు అన్నది వచ్చి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. ఎందుకంటే
నీకు కూడా ఆ ఎదుటి వ్యక్తి అంటే అంతే ప్రేమ, అంతే అభిమానం. వాళ్ళని వదులుకోలేక నువ్వు కూడా విలవిల్లాడిపోతున్నావు. కానీ వారిలో కొన్ని గుణాలు, కొన్ని నడవడికలు అన్నవి నీకు నచ్చటం లేదు. వారి ప్రవర్తన నిన్ను బాధపెడుతోంది. వారి మాటలు నిన్ను బాధపెడుతున్నాయి. అవి పూర్తిగా మార్చుకొని వారు నీతో వస్తే సంతోషంగా వారితో ఉండాలి. వారి స్నేహాన్ని కానీ, వారి ప్రేమను కానీ, వారి ఆప్యాయతను కానీ వదులుకోకూడదు అనే భావంతో నువ్వు ఉన్నావు. అనే భావనతో నువ్వు ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వదులుకునే స్థితిలో నువ్వు లేవు. ఎందుకంటే నీకు వాళ్ళంటే అంత ప్రేమ, ఆప్యాయత, అభిమానం కాబట్టి. ఈరోజు నీ మనసులో నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీ బాబా వింటూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు తల్లి. నువ్వు వాళ్ళ కోసం ఎంత తహతహలాడిపోతున్నావో నీ బాబా అర్థం చేసుకున్నాడు. అందుకే ఎదుటి వారిలో, నీకు కావలసిన వారిలో, నువ్వు ఇష్టపడిన వారిలో, నువ్వు ప్రేమించిన వారిలో ఆ మార్పును తీసుకువచ్చి నీ చేతుల్లోకి పెట్టబోతున్నాను. నీకు అప్పగించబోతున్నాను. ఇక మీదటైనా జాగ్రత్తగా, సంతోషంగా, ఆనందంగా గడపాలి తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండటమే ఈ బాబాకు కావాలి. నీ కళ్ళల్లో నీళ్లు వస్తే ఈ బాబా విలవిల్లాడిపోతాడు తల్లి. నీకు కష్టమొస్తే బాబా తనకే కష్టం వచ్చినంతగా కరిగిపోతాడు. అందుకే పరుగు పరుగున వచ్చేసా. నా బిడ్డ ఇంతకాలము పడ్డ బాధ, వేదన చాలు. ఇంకా ఇది తగ్గించేయాలి. నా బిడ్డ జీవితంలో ఈ కష్టాలు, కన్నీళ్ళన్నవి తొలగించి తీసేయాలి. ఇక మీదట అన్ని సంతోషాలే నింపాలి. అన్ని ఆనందాలే నింపాలి. ప్రతిరోజు పండుగలే నింపాలి అనే ఆశతోనే నీ బాబా ఇంత దూరం పనిగట్టుకుని వచ్చాడమ్మా. నా ఆశీస్సులతో, నా ఆశీర్వాదంతో నువ్వెప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండాలమ్మా అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా తన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ చాలా అద్భుతమైన వీడియో అని చెప్పొచ్చండి. ఈ వీడియో మీకు కూడా నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.